అబ్బా! షిన్‌చాన్ గాడు లేకుండా ఇలా షికారుకి వెళ్తుంటే దాంట్లో ఉండే మజానే వేరు. ఎందుకంటే వాడుంటే నా బ్రెయిన్ తింటూ ఉంటాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే వాడు నా బ్రెయిన్ తినడం కూడా ఒక రకంగా నాకు ఇష్టమేలెండి. వాడు లేకపోతే అస్సలు నేను ఉండలేను. కానీ ఎప్పుడు రొటీన్‌గా ఈ బండి నడపడంలో నాకేం కొత్తదనం ఏం అనిపియట్లేదబ్బా! మీకు కూడా ఎప్పుడు కొత్తదనం ఏం అనిపియలే కదా! అందుకే ఈరోజు అబ్బా! ఏంటి జింకలు ఇంత అందంగా ఉన్నాయి. కానీ ఇక్కడ లేడీ జింకలు ఉన్నాయి. మనకు కావాల్సింది కొమ్ములున్న జింక. అదే ఆడ జింక కాదు, మగ జింక. సో మగ జింక వచ్చేసరికి ఇక్కడ ఉందనుకోండి, నేను జింక పైన ఈరోజు రైడింగ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం అయితే మాత్రం కొత్తగా ఇక్కడ ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను ఇప్పుడే. ఇక్కడ వచ్చేసరికి మనకి కొమ్ములున్న జింక అదుగోండి. అరే సైలెంట్ గా వెళ్దాం, కదలద్దు, అస్సలు కదలద్దు. ఓయ్ జింక, నువ్వు కదిలావనుకో నా దగ్గర గన్ ఉంది, ఆ గన్తో కాల్చి పడేస్తా. అలానే ఉండు, అలానే ఉండు. నువ్వు కదలడానికి ప్రయత్నించావంటే మాత్రం షూట్ చేసి పడేస్తా. ఓకే ఓకే, మనమైతే వచ్చేసాం. ఎస్, అది కదలకుండా అలానే ఉంది ఇది. ఎప్పుడు దీనిపైన ఎక్కి రైడింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అది ఎక్కేసాన్రా. ఈసారి మామూలుగా ఉండదు అది. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. మనమైతే అరే ఇదేంటి ఒక రకంగా వెళ్తుంది చూడండి, కనీసం పరిగెట్టకుండా వీల్స్లో వెళ్తుంది. మనం కూడా దీన్ని కార్లో కంట్రోల్ చేద్దాం. ఓ మై గాడ్, ఇది డిఫరెంట్గా ఉందే. ఆహా, ఎంత సుఖంగా ఉంది. ఎప్పుడు మనం నడిపిన బైకుల్లో అంతే అనిపించట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే జింక పైన వెళ్తున్నాం. లాస్ ఏంజల్స్ లో ఎవరు ఇలా వెళ్ళుండరు, కానీ ఇది చూడండి డిఫరెంట్ గా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది పరిగెత్తకుండా. అది లెక్క, మనం అంటే అలా ఉంటుందన్నమాట. జింక పైన వెళ్ళాం, తర్వాత ఇంకేదో దానిపైన వెళ్తే బాగుంటుందేమో. హార్స్లు దగ్గరలో లేవు, మన లాస్ ఏంజల్స్ లో చాలా తక్కువ, అసలు కనబడవు అనమాట హార్స్ వచ్చేసి. కానీ మనం దేనిపైన వెళ్దాం? కౌ పైన వెళ్దాం. సో ఇక్కడ దగ్గరలోని కౌ అయితే ఉంటుందన్నమాట. ఎదురుగా చిన్న ఫామ్ కనబడుతుంది కదా, ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఒక కౌని పట్టుకొని ఆ కౌ పైన మనం అయితే వెళ్ళాలి. అప్పుడు బాగుంటుంది. ఇది సక్సెస్ఫుల్లీ మనం చేసాం కాబట్టి షిన్‌చాన్ గాని కూడా మనం పిలిచి ఒక్కసారి వెళ్ళాలి. ఎవ్వరు చేసుంటారు లాస్ ఏంజల్స్ లోని, అందరూ వింతగా చూస్తారు. పైగా జింకలు దొరకనే దొరకవు, చాలా స్పీడ్ ఉంటాయి. అరే అయిపోయింది. ఓకే జింక, నీ పని అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి కౌ కనబడుతుంది. ఓ మై గాడ్, ఈ కౌని మనం అయితే ఇప్పుడు నడపబోతున్నాం. నువ్వు ఇప్పుడు నాతో రావాలి. మొదటిసారి లాస్ ఏంజల్స్ లో నేను నిన్ను నడపబోతున్నాను. అది లెక్క. ఫైనల్లీ మనం అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు దీనిపైన కూడా వెళ్ళబోతున్నాం. అరే జింక కూడా ఇంకెలానే ఉంది, మన కోసం ఉన్నట్టుగా ఉంది. ఓకే ఇప్పుడు అది, అరే ఇది కూడా అలానే వెళ్తుంది చూడండి. కనీసం కాల్ని యూజ్ చేయకుండా నార్మల్గా వెళ్తుంది. వెళ్ళవేంటి, ముందుకు వెళ్ళావు. అరే ఇది వెళ్ళడానికి భయపడుతుంది, ఎదురుగా వచ్చేసి కర్రలు ఉన్నాయి కదా, బట్ తోసుకుంటూ వెళ్దాం మనమైతే. అది చాలా బాగుంది. దీనిపైన కూడా మనం కార్ నడిపినట్టుగా ఊహించుకుంటూ నడుపుతున్నాం, చాలా మజా వస్తుంది. అటు కాదు అటు కాదు, రోడ్డు పైకి పదా, రోడ్డు పైకి పదా. ఓరి నాయన, అబ్బా అబ్బా పడిపోయాం. ఓరి నాయన. అరే కరెక్ట్గా మళ్ళీ స్టాండ్ అయ్యాం, లేకపోతే పడిపోతుండే. అరే ఇవి మాట్లాడవు కదా, అయ్యా వీటికి మాటలు వస్తే ఇంకా బాగుండేది. మనం మంచిగా ఎంజాయ్ చేస్తూ బాగా తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళుండే వాళ్ళం. ఆహా ఏమన్నా స్పీడ్ వెళ్తుందా, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం మనం కౌని కూడా రైడ్ చేస్తున్నాం. షిన్‌చాన్ గాడికి ఇది నేను చూపించాను అనుకోండి, షాక్ అయిపోతాడు వాడైతే మాత్రం. అది ఆహా, అందరూ చూసి షాక్ అవుతున్నారు మనల్ని అయితే. ఇటు కాదు ఇటు కాదు, మనం వెళ్ళాల్సింది వచ్చేసి మన ఇంటికి. అరే నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? అరే అరే ఆగు ఆగు ఆగు. ఓరి నాయన, ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నాను, ఎక్కడికో తీసుకెళ్తుంది, కొండపైకి. ఈ కొండపైన ఎవరున్నారమ్మా? వద్దు, కొంపదీసి పులి దగ్గర తీసుకెళ్తున్నావేంటి? వదిలేసే నాయన, నాకు దీనికి సంబంధం లేదు. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. నేను నేను నా దూడ దగ్గరికి వెళ్ళాలి. నన్ను విడిచిపెట్టు, నన్ను ఇబ్బంది పెట్టకు. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. నేను ఎత్తుని కాదు, ఆవుని. నన్ను విడిచిపెట్టు. ఏంట్రా ఆవు మాట్లాడుతుంది? ఓయ్ రంగబాబా, ఆవు మాట్లాడుతుంది చూసావా? నాకైతే వింతగా ఉంది. నువ్వు అక్కడే ఉండు, నువ్వు వెళ్ళావంటే అసలు బాగోదు. నేను ఇంకా నిన్ను నడపాలి, ఇంటికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు అలానే ఉండు. రంగబాబా ఏంటి ఎలా వచ్చావు? నువ్వు వెళ్ళు తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అరే బంగారం లాంటి ఆవు నేను తీసుకొస్తే నువ్వు పంపించేస్తావా? రంగబాబా నీకు ఇది ఎలా అనిపిస్తుంది? అలా ఎలా చేస్తావు? నేను కష్టపడి తీసుకొచ్చిందని ఎలా పంపించావు? ఆగో, ఆగకపోతే చంపేస్తా, ఆగు. అనవసరంగా పంపించావు రంగబాబా, నువ్వు చాలా తప్పు చేసావు. ప్రకృతికి నువ్వు సహాయం చేయాలి, కానీ ఆ ప్రకృతినే నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. నీకు కనబడుతున్న ఆ ఆవు, ఆ జింకను ఎందుకు అంతలా ఇబ్బంది పెట్టావు? నువ్వదేమన్నా ఎద్దు అనుకుంటున్నావా? స్వారీ చేయడానికి నువ్వదేమన్నా గుర్రం అనుకుంటున్నావా? జింక పైన, ఆవు పైన స్వారీ చేస్తున్నావు.
నువ్వు ఈ తప్పు చేశావు. నేను అస్సలు నిన్ను విడిచిపెట్టను. జంతువులా ఉంటే ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. ఆ! ఏయ్! ఏయ్! వామ్మో ఏం చేశారు బాబా, రంగబాబా? అరే నేనేంటి ఇలా అయిపోయిన పందిలాగా? వామ్మో చిచ్చి, ఇలా అయిపోయినంటే. అరే ప్లీజ్ ప్లీజ్ నన్ను 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 మార్చండి, నార్మల్గా మార్చండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను నార్మల్గా మార్చండి రంగబాబా, ప్లీజ్. నువ్వు చేసింది చాలా తప్పు. ఆ తప్పుని నువ్వు తెలుసుకోవాలి. అలా అని నీకు దీనికి విముక్తి అయితే అంత తొందరగా నేను ప్రసాదించను. దానికైతే మాత్రం నువ్వు ఇంకొకటి చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఏ జంతువులతో అయితే ఆడుకున్నావో నువ్వు ఇప్పుడు 3 జంతువులకి సహాయం చేసి వాటికి కూడా వాహనాన్ని అందించాలి. ఇప్పుడు నువ్వు వాటిని వాహనంగా చేసుకుని ఆడుకున్నావు కదా, వాటికి కూడా వాహనాన్ని ఇచ్చినట్లయితే అప్పుడు నీ శాపం తొలగి నువ్వు మళ్ళీ మునుపటి ధనులా మారుతావు. నేనే వెహికల్స్ ఇవ్వాలా వాటికి? ఇప్పుడు కార్లు బైక్లు నేను తేవాలంటే నా వల్ల కాదు. నేనేమైనా మనిషి అనుకుంటున్నారా? పంది అయిపోయాను నేను. ఇలా చూసాను అనుకోండి, వామ్మో ఎవరైనా నవ్వుతారు. అరే ప్లీజ్ ఏంటి రంగబాబా, దయచేసి నన్ను మార్చండి, నార్మల్గా మార్చండి. నార్మల్గా మార్చారనుకోండి, అప్పుడు వాటికి ఉన్న షరతులన్నీ తీరుస్తాను ఖచ్చితంగా. అవి ఏ పెడితే నేను చేస్తాను. ప్లీజ్ నన్ను మార్చండి, నార్మల్గా మార్చండి. ఈ శాపం మాత్రం నీకు ఇలానే ఉంటుంది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నీ దగ్గరున్న స్నేహితులు గాని నీ దగ్గరలో ఉన్న మనుషులు గాని వాళ్ళ సహాయం తీసుకొని నువ్వైతే అడిగి ఆ జంతువులకి సహాయం చెయ్యాలి. ఖచ్చితంగా 3 జంతువులకి నువ్వు సహాయం చేసిన ఎడల అప్పుడు నువ్వు ఈ శాపం నుంచి విముక్తి చెందుతావు. అర్థమయ్యిందా? ఓరి నాయనా, పందిలా మారిపోయానేంట్రా బాబు. ఓరి నాయన, నా మొహం చూస్తే నాకే భయంకరంగా అనిపిస్తుంది. అబ్బా, రోడ్డు పైకి వచ్చాం, ఎవరో ఒకరిని సహాయం అడుగుదాం, కొన్ని జంతువులకి సహాయం చేయమని. అవి ఏం అడుగుతాయో మనకు వాటి మాటలు అర్థమవుతాయో అర్థమో నాకు తెలియదు. హలో మేడం, ఒకసారి కిందకి దిగుతారా ప్లీజ్? నేను పందిని కాదు, పంది రూపంలో ఉన్న మనిషిని. నాకు చిన్న సహాయం చేయాలి మీరు. ఏయ్ చిచ్చి, పో నువ్వు నా కార్ దగ్గరికి. నా కార్ మొత్తం పాడు చేస్తున్నావు. ఏయ్ ఇక్కడి నుంచి పో పంది. మేడం నేను పందిని కాదు మాట్లాడుతున్నాను. నా మాటలు కూడా మీకు వినిపిస్తున్నాయి. ఎక్కడన్నా పంది మాట్లాడడం? ఓరి నాయన వెళ్ళిపోయారు. సార్ 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 మేడం, ఒకసారి నా గురించి ఆలోచించండి. నాకు చిన్న సహాయం చేయాలి మీరు ప్లీజ్. ఆ ఒక్క సహాయం చేశారనుకోండి, మళ్ళీ నా రూపం నాకు వస్తుంది. నేను పందిలా మారిపోయాను శాపం వల్ల. ప్లీజ్ నాకు సహాయం చేయండి. రేయ్ పంది, నువ్వు అడ్డు లేకపోయావనుకో డైరెక్ట్ గా నీ మీద నుంచి ఎక్కించుకొని పోతా. పోరా. ఊరి నాయన, నా మాట ఎవరికి అర్థం కావట్లేదా? నేను అంతలా మాట్లాడుతున్నా కదరా. అబ్బా, నేను చెప్తున్నాను నాకు సహాయం చేయండి. ఎక్కడైనా పంది మాట్లాడడం విన్నారా? మొదటిసారిగా నేను మాట్లాడుతున్నాను. రీ నాయన, అబ్బా ఏంట్రా, పందిలా ఉంటే ఇన్ని కష్టాలు పడాలా? జంతువులా ఉంటే ఇన్ని కష్టాలా, ఇన్ని అవమానాలా? మేడం సార్ నాకు సహాయం చేయండి ప్లీజ్. అరే వద్దు 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 వద్దు. రీ నాయన, ఇక అయిపోయింది. వీళ్ళైతే సహాయం చేయరు. మనుషులు పందుల్లే కాదు దేన్ని కూడా కేర్ చేయరు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడుండే ఆవుకి ఇబ్బంది పెట్టాను, అలానే జింకని ఇబ్బంది పెట్టాను. అందుకే ఇప్పుడు నేను ఇలా అనుభవిస్తున్నాను. చాలా తప్పు చేశాను, అంత తెలియకుండానే చేశాను. నేను ఎప్పుడు జంతువులకి సహాయం చేస్తాను, కానీ అనవసరంగా ఇప్పుడు నేను ఇలా చేశాను. ఇప్పుడు మనకి ఎవరున్నారంటే, అరే మన షించాన్ ఉన్నాడు కదా, కానీ వాడు చాలా చిన్నోడు, వాడు చేయగలంటారా? బట్ మనకి ఇప్పుడు సహాయం చేసేది, మాట వినేది వాడు ఒక్కడే, ఇంకెవరు వినేటట్టుగా లేరు. ఓకే, మనం మన ఇంటికైతే వచ్చేసాం. షించాన్ షించాన్ నాకు సహాయం చేయాలరా. ఈడేంటి డాన్స్ చేస్తాడు? చాప్ షించాన్ నాకు చిన్న సహాయం. ఒరే ఏంట్రా రే, నన్ను కరుస్తున్నావు? రే చాప్, నేను మీ ధను అన్నాను రా. ఊరి నాయనో, వీడంటే నన్ను పందానికి కరుస్తున్నట్టుగా ఉన్నాడు. ఆరు చాపు, ఆగు ఆగు ఆగు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు నువ్వు అయిపోయావు నా చేతిలో. నేను కరిచేస్తా. ఆగు ఆగు ఆగు, నీళ్ళలోకి వెళ్ళిపోతే నీళ్ళ బయటికి రాలని అనుకున్నావా? ఒరే మీ ధను అన్నారా నేను? షించాన్ షించాన్ నువ్వు మాట చెప్పు రా, నన్ను కరుస్తున్నాడు రే. రే షించాన్, నేను పంది అనుకుంటున్నారా? నేను మీ ధను అన్న నీ శాపం వల్ల ఎలా అయ్యాను? మాటలు వినబడుతున్నాయా నావి? అరే ఆగు ఆగు ఆగు, నేను మాటలు బాగా వినండి. రే షించాన్ నువ్వు విను. రే చాప్ ఆగు. ఆ ధనువనరా ఆగు. ధనువన్న ఏంటి పందిలా మారిపోయావు? ధనువన్న నీ ఒరిజినల్ రూపం నీకు వచ్చేసినట్టుగా ఉంది ధనువన్న. రే షించాన్, ఇవేం డైలాగ్ వేసిన సమయం కాదు. నేను చాలా చాలా ఇబ్బంది పడుతున్నా షించాన్. నువ్వు నన్ను ఎలా అయినా సహాయం చేయాలి, నన్ను అయినా కాపాడాలి దీని నుంచి.
రంగబాబు వచ్చేసి నా పైన శాపం వేశారా. నేను కొన్ని జంతువులతోని దురుసుగా ప్రవర్తించాను, అలానే వాటికి ఇబ్బంది పెట్టాను. అందుకే ఇప్పుడు ఇలా అయిపోయాను. ఇప్పుడు నన్ను జంతువులా మార్చేశాడు. ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ రూపంలోకి రావాలంటే నువ్వు వెళ్ళి కొన్ని జంతువులకి సహాయం చేయాలి. అప్పుడు ఆ సహాయం కనుక నెరవేరినట్లయితే అప్పుడు మళ్ళీ నా రూపం నాకు మళ్ళీ తిరిగి వస్తుంది షిన్చాన్. ఇప్పుడు నేను చాలా తప్పు చేశాను. నువ్వు ఏదో ఒక రకంగా నాకు సహాయం చేయాలి. ఏంటి ధనువన్న పందిలా మారిపోయావు? పైగా సహాయం అంటున్నావు, అది కూడా జంతువులకా? కానీ ధనువన్న జంతువులకి ఏ సహాయం చేయాలి? ఏ సహాయం చేస్తే మళ్ళీ నువ్వు ఒరిజినల్ రూపంకి వస్తావు నాకు అర్థం కావట్లేదే. పైగా నేను సహాయం చేస్తే నువ్వెలా ఒరిజినల్ రూపంలోకి వస్తావు? రే షిన్చాన్, ఇప్పుడు నాకు చేతులు లేవు. ఇప్పుడు నేను వాటికి వెళ్ళి వాహనాలు ఇవ్వాలంట, వాటికి వెహికల్స్ కావాలంట. అంటే ఆ జింకలు, ఆ కోతులు, ఇంకా అలానే అక్కడ ఏవైతే ఉంటాయో ఆ జీవరాశులకి అవి ఏమైతే అడుగుతాయో అవి వెళ్ళి నువ్వు ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? ఒక మూడు యానిమల్స్కి సహాయం చేయు, అది కూడా వెహికల్స్ అడుగుతాయంట. నాకు అర్థం కావట్లేదు. తొందరగా వెళ్ళి వాటికి వెహికల్స్ ఇప్పించావనుకో అప్పుడు మళ్ళీ నా రూపం నాకు వస్తుంది. ఒక 3 జంతువులకి సహాయం చేయు, అప్పుడు నార్మల్ అవుతా. ధనువన్న కొన్ని రోజులు నువ్వు ఇలానే ఉంటే బాగుంటుందేమో. చాలా క్యూట్ గా ఉన్నా ధనువన్న. సర్లే బాధపడకు కానీ నేనున్నా కదా ధనువన్న, కంగారు ఎందుకు పడతావు? కానీ ఇప్పుడు నాకు జంతువుల మాటలు అర్థం కాదే. చాప్ గాడు కాదు కదా, వాళ్ళ మాటలు నాకు ఎలా అర్థం అవుతాయి? అలానే వాటికి వెహికల్స్ ఎందుకు అవసరమో నాకు అర్థం కావట్లేదే. జంతువులు ఏం వెహికల్స్ నడపవు కదా. అరే రంగబాబా గారు అడుగుతాయన్నారు, మరి వాటి మాటలు ఎలా అర్థం అవుతాయో నాకు కూడా తెలీదు. నాకైతే అర్థం అవుతాయి. షిన్చాన్, ఒకసారి నువ్వైతే డైరెక్ట్ గా రంగబాబా గారి దగ్గరికి వెళ్ళు. ఆయన వచ్చేసి జరిగింది మొత్తం చెప్తారు. అప్పుడు నీకేం చేయాలో కూడా క్లియర్ గా చెప్తారు. అప్పుడు ఆయనే మొత్తం ఏం చెప్తారు చెయ్యి. నువ్వు తొందరగా, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బయటికి వెళ్తే నాకు అవమానంగా ఉంది. అందరూ నాతో ఆడుకుంటున్నారా. తొందరగా వెళ్ళి షిన్చాన్, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా చేయగలవని ఎదురు చూస్తూ ఉంటా. ధనువన్న పని అవగానే నీకు ఫోన్ చేస్తాను, వచ్చేసే చాప్ గారితో. ఓకే. అరే కార్ ఏమైపోయింది? అరే యారు కారు కనబడట్లేదేంటి? ఏం జరిగిందో ఏంటో. ఓ ఈ కార్ ఆపు. ఓ నాయనా, మన వెహికల్ ఉంది కదా, అదే నా ద్విచక్ర వాహనం, దాన్ని తీసుకుని వెళ్తాను. నా అద్భుతమైన సైకిల్ మళ్ళీ పని పడింది. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. ఓ సైకిల్, నీ పని పడిందే. ధనువని ఈ మధ్య ఇలా ఎలా మారిపోయాడో నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటు ధనువన్ ఇలా చాలా క్యూట్గా ఉన్నాడు. ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ పాపం మన ధనువన చాలా ఫీల్ అవుతున్నాడు. అలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి మనం సహాయం చేయాలి. నేను ఎన్నిసార్లు ఇరుక్కున్నాను, ఎన్నిసార్లు ఆపదలో పడ్డాను. మా ధనువన ఎన్నిసార్లు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు మనం చేయలేమా? కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీగా అర్థం కావట్లేదే. సరే లేట్ చేయకుండా మనం రంగబాబా దగ్గరికి వెళ్దాం. ఓకే, బాబా గారి దగ్గరికి వచ్చేసాడు షిన్చాన్. మరి కొద్దిసేపట్లో దర్శనం కూడా అయిపోతుంది. రంగబాబా గారు గాల్లో ఎలా ఉంటారో నాకు అర్థం కాదు, కానీ నేను కూడా మ్యాజిక్ ఉన్నాయి గాల్లో ఉంటాను కొన్ని రోజుల్లో. రంగబాబా గారు నమస్తే. బాబా ఏం జరిగిందో తెలియదు. మా ధనువన చాలా బాధల్లో ఉన్నాడు. ధనువనకి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు జంతువులకి వెహికల్స్ ఏం చేసుకుంటాయి బాబా గారు? నార్మల్గా మా ధనువని నార్మల్ చేయొచ్చు కదా. షిన్చాన్, మీరు నన్ను ఎంతగా చూసుకున్నా, ఎంతగా కొలువు చేసినా కూడా, మీరు దేవుళ్ళు నమ్మినా కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలానే నేను కూడా నా కళ్ళ ముందే వాడు జంతువుల్ని ఇబ్బంది పెట్టాడు. ప్రకృతికి ఏమన్నా తప్పు జరిగితే నేను అసలు ఊరుకోను. అర్థమైందా? అందుకే మీ వాడిని నేను అలా మార్చేశాను. దానికి విముక్తి కూడా చెప్పాను. ఇప్పుడు నేను నీకు శక్తి ఇస్తున్నాను. ఆ శక్తి ఏంటంటే నువ్వు వెళ్లి జంతువులతో మాట్లాడొచ్చు. వాటి భాష నీకు అర్థమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది ఇంకా సులభంగా చేయగలవు. మీ వాడి రూపాన్ని నువ్వు తేవాలంటే నువ్వు వాటి షరతులు నెరవేర్చాలి. అర్థమైందా? వెళ్ళు నాయనా, నేను ఇంతకు మించి ఏం చెప్పను. ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, వాటికి సహాయం చెయ్యాలి. వాక్య రంగబాబా గారు, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి జంతువులతో మాట్లాడే శక్తిని పొందాము. అది లెక్క. చించాను. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి జంతువులతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు మనం ఏ జంతువులకి సహాయం చేయాలి? ఏ జంతువు అయినా పర్వాలేదు, 3 జంతువులకి సహాయం చేయాలని చెప్పారు. ఓకే, ముందుగా వచ్చేసి ధను అన్న ఒక దుప్పిని ఇబ్బంది పెట్టాడు, అదే డీర్ని. సో మనమైతే డీర్కి సహాయం చేద్దాం. ఓకేనా? ఆ డీర్కి సహాయం చేసిన వెంటనే తరువాత ఆవుని కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆవుకి కూడా సహాయం చేద్దాం. సో తర్వాత ఇంకొక జంతువుకి. ఓకేనా? సరే లేట్ చేయకుండా మనం ఇక్కడ ఎక్కడలో ఏదైనా ఉంటే వెతుకుదాం. సో నాకైతే ఇందాక నుంచి వెతుకుతున్నా కానీ ఇటు సైడ్ ఒక్క దుప్పి కూడా కనబడట్లేదు. వద్దు అనుకున్నప్పుడు చాలా కనబడతాయి. సో ఇందులో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. సో ఇప్పుడు మంచివే కనబడాలి నాకు. వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ నాకేం, అరే అలానే ఉండమ్మా, అలానే ఉండు, కదలద్దు. నేను నిన్నేం చేయను. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటే అది నెరవేర్చడానికి వచ్చాను. నీకు ఏం కోరుకుందో నాకు చెప్పు, నేను నెరవేర్స్తాను తల్లి. నాకు తెలుసు నువ్వు వస్తావని. పైగా నన్ను తల్లి అనకు, నేను అబ్బాయిని. అర్థం అవుతుందా?
ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు వచ్చావో తెలుసు, ఏం అడగబోతున్నావో తెలుసు, నాకు ఏం కావాలో నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక అద్భుతమైన నా ఫేవరెట్ ఒక థింగ్ ఉంది. అదేంటంటే క్రిస్మస్ తాత వచ్చేసి వెళ్తాడు కదా వాహనం. తెలుసు తెలుసు, క్రిస్మస్ తాత వెళ్తాడు కదా, అదే అదే అవును. మొత్తం జింకలు రైడింగ్ చేస్తాయి కదా. చెప్పండి ఏం కావాలి దాంట్లో మీకు? నాకు డైరెక్ట్ గా వాహనమే కావాలి. నువ్వు వెళ్ళి ఆ వాహనం తీసుకునిరా. నాకు దాంతో చాలా పెద్ద పని ఉంది. నాకు అది చాలా ఇష్టం. నేను కూడా జింకలో ఒక జింకలా కలిసిపోయి ఇక్కడి నుంచి నేను శాంటా క్లాస్ కి సహాయం చేసుకుంటాను. వెళ్ళు. ఓకే సరే, ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నాను. తొందరగా మనమైతే వెళ్ళాలి. కానీ శాంటా క్లాస్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? శాంటా క్లాస్ ఉన్నట్టుగా మనకు తెలియదు. ఇంకా శాంటా క్లాస్ యొక్క వెహికల్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం? వామ్మో, ఇదేదో పెద్ద టాస్కే. సరే లెస్టర్ మామ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మనకి ఏదైనా సహాయం చేయాలంటే మన లెస్టర్ మామే గుర్తొస్తారు కదా ముందుకి. సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, శాంటా క్లాస్ వెహికల్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుస్తుంది. లేకపోతే కష్టమే. ఓకే, మనమైతే వచ్చేసాం అనమాట. ఓయ్ లెస్టర్ మామా, చాలా చాలా పెద్ద సహాయం చేయాలి నువ్వు నాకు. ఊరి నాయనా, ఇప్పుడు తొందరగా మనమైతే సహాయం అడగాలి. లెస్టర్ మామ ఎక్కడున్నావు? ఏంటి మనిషి కనబడట్లేదు? అరే యార్, ఇంట్లో లేడంటే ఖచ్చితంగా ఇంటి బయటే ఉంటాడు. ఇంటి బయట అంటే పెరట్లో ఉంటాడు. పెరట్లో ఉండి అలా అటు సైడ్ లుక్ వేసుకుంటూ ఉంటాడు. చూడండి చూపిస్తాను, ఇక్కడే ఉంటాడు. లెస్టర్ మామా, పెద్ద సహాయం చేయాలంటే సమయానికి ఉండవేంట బాబో, ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉన్నాడు. ఇదిగోండి లెస్టర్ మామ, చాలా పెద్ద ఘోరం అయిపోయింది. అదంతా నీకు పెద్ద విషయం కానీ తర్వాత చెప్తా. కానీ నాకైతే నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి. ఏంటంటే శాంటా క్లాస్ యొక్క వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ నాకు కావాలి. అది ఎక్కడ ఉంటుందో ఏంటో నాకు క్లియర్ గా చెప్పావనుకో, తొందరగా వెళ్ళి నా వెహికల్ తీసుకొస్తాను. ఓకేనా? షించాన్, ఎందుకురా ఇప్పుడు శాంటా క్లాస్ వెహికల్? సరే, ఇప్పుడు నీకు గనక నేను ఇది చెప్పకపోతే నా బ్రెయిన్ తింటావని నాకు తెలుసు. అసలుకే పార్టీకి వెళ్ళబోతున్నా, నా బ్రెయిన్ ఖరాబ్ చేయకు, నేను చెప్తాను. శాంటా క్లాస్ వెహికల్ వచ్చేసరికి ఇప్పుడు నార్త్ యాంగ్టౌన్ లోని ఒక పెద్ద చర్చ్ ఉంటుంది. అక్కడ మనుషులు ఎవరు ఉండట్లేదు. అక్కడే ఉంటుందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అక్కడి వరకు ఎవరు వెళ్ళట్లేదు. సో అటు సైడ్ ఎటువంటి విమానాలు హెలికాప్టర్లు కూడా వెళ్ళవు. అర్థమైందా? సో నార్త్ యాంగ్టౌన్ లో ఉందని నాకు తెలుసు. ఈ ఒక్క హింట్ చాలు లెస్టర్ మామ, ఇక చెలరేగిపోతాడు చూడు. ఓకే, మనకైతే ఫైనల్లీ తెలిసిపోయింది ఎక్కడుందో. కానీ ఇప్పటికక్కడికైతే మాత్రం ఎటువంటి వెహికల్స్ వెళ్ళమంటున్నారే? నార్త్ యాంగ్టౌన్ ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది. మనం వెళ్ళాలంటే ఏదో ఒక హెలికాప్టర్ కానీ ప్లేన్ కానీ దాని ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. దగ్గరలో మనకైతే హెలికాప్టర్ ప్లేన్స్ ఎక్కడా లేవు. ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే మనీసం మనల్ని లోపలికి ఎంట్రీ కూడా చేయరు, ఎందుకంటే ధనువన లేడు కదా. నాకు అంత తెలీదు. ఇక్కడ దగ్గరలో గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాడి దగ్గర చిన్న హెలికాప్టర్ ఉంటుంది. ఆ హెలికాప్టర్ని నేను ఈజీగా కంట్రోల్ చేయగలను. అక్కడికి వెళ్దాం. సో ఇక్కడే ఉంటుందన్నమాట. సో నాకు అదైతే నడపడం వచ్చు, మిగతా హెలికాప్టర్లో నడపడం రాదు. ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఇదిగోండి ఇక్కడే ఉంది. మన బండి వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ బయట ఎవరు లేరు కాబట్టి సమయానికి మనకి హెలికాప్టర్ దొరికిపోయింది. ఈ చిన్న హెలికాప్టర్ని నేను బాగా నడపబోతున్నాను. ఎస్, ఫైనల్లీ మనకైతే హెలికాప్టర్ దొరికిపోయింది. ఇప్పుడు ఈ సింగిల్ హెలికాప్టర్ని షించాన్ గారు ఈజీగా టేకాఫ్ చేస్తాడు. లేట్ చేయకుండా మనమైతే నార్త్ యాంగ్టౌన్కి వెళ్ళాలి. నార్త్ యాంగ్టౌన్ దగ్గర ఎక్కడుందన్నారు? నార్త్ యాంగ్టౌన్ ఒక చర్చ్ దగ్గర. సో మనకి జింక బాబాయ్ అడిగినట్టుగా, సో ఆ జింక బాబాయ్కి సహాయం చేయాలంటే మన శాంటా క్లాస్ వెహికల్ని తీసుకొని రావాలి. సో అక్కడి నుంచి ఈ హెలికాప్టర్ని అక్కడ పెట్టేసి మనమైతే డైరెక్ట్గా శాంటా క్లాస్ని తీసుకుని వచ్చేస్తాం. అదే శాంటా క్లాస్ వెహికల్ని. శాంటా క్లాస్ ఎలానో కనబడాలండి, కనీసం వెహికల్ అయినా కనబడుతుంది. తొందరగా వెళ్దాం. అమ్మ బాబోయ్, ఇక్కడ ఎప్పుడు అందుకేనా మంచు కురుస్తూ ఉంటుంది. అందుకే శాంటా క్లాస్ కూడా ఇక్కడ ఉంటారని అందరూ మాట్లాడుకుంటారు. మనం కూడా చూసుకోవాలి. ఇక్కడ దగ్గరలో చర్చ్ ఎక్కడ ఉంటుందో నాకు ఐడియా లేదే. సరే, మనం గాల్లో నుంచి చూసి ఎగ్జాక్ట్గా మనమైతే ల్యాండ్ చేయాలి శాంటా క్లాస్ వెహికల్ దగ్గర. సో ఇక్కడ ఉంటుందో లేదో తెలీదు, ఎందుకంటే అందరూ కట్టుకర్లు చెప్పుకుంటారని విన్నాను. నిజంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ మనకు ఉండాలని కోరుకుందాం. అరే, కింద నేను చూసాను. ఆగు ఆగు ఆగు, ఇదే అనుకుంటా చర్చు. అక్కడ నేను శాంటా క్లాస్ వెహికల్ అని చూసాను. మీరు ఇదిగోండి చర్చ్ ఇదే. అరే, కింద శాంటా క్లాస్ వెహికల్. ఏ ఏ ఏ ఏ ఏ నమ్మలేకపోతున్నాను. మొదటిసారిగా నేను శాంటా క్లాస్ వెహికల్ చూస్తున్నాను. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి శాంటా క్లాస్ వెహికల్ ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. అమ్మ బాబోయ్, షించాన్ సాధించావురా. శాంటా క్లాస్ వెహికల్. ఇదిగోండి దుప్పులు ఎలా ఉన్నాయో, అందుకే ఇష్టం అనుకుంటా శాంటా క్లాస్ వెహికల్ అంటే. అక్కడున్న డీర్ కూడా. సో మనం ఆ డీర్కి సహాయం చేయాలి కాబట్టి లేట్ చేయకుండా తొందరగా శాంటా క్లాస్ వెహికల్ తీసుకుని వెళ్దాం. సో ఇది గాల్లోకి వెళ్తుందంటారా? నేను నడిపితే వెళ్దాం. నాకు గాల్లో తేలుతుంది. ఊరి నాయనా, చించాను సాధించావురా, గాల్లోకి తేలుతున్నావు.
తేలి 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 తేలిపోయా. ఫైనల్లీ మనకైతే శాంటా క్లాస్ వెహికల్ దొరికింది. అమ్మ బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఎలా దొరుకుతుందబ్బా మనకి? ఇది ఇంపాసిబుల్ థింగ్. ఓరి నాయన, గాల్లోకి ఎలా తేలిపోయామో చూసారా? సూపర్. సరే, ఇప్పుడు మనం లాస్ ఏంజల్స్ కి వెళ్దాం. ఓకే, ఫైనలీ లాస్ ఏంజల్స్ కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. చూసుకున్నట్లయితే మాత్రం మొత్తం మబ్బులతో కమ్మి కూరుకుపోయింది. చూసుకున్నట్లయితే మబ్బులు కూడా పోయాయి. కిందనే ఎగ్జాక్ట్ గా మనకైతే ఆ లేడీ ఉంటుంది, ఆ దుప్పి. సో దుప్పి అంటారో లేడీ అంటారో జింక అంటారో తెలీదు. కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దుప్పి అనే అంటారు అనుకుంటా. ఇంగ్లీష్ లో వచ్చేసరికి డీర్ అంటారు. సో మనమైతే ఆ డీర్ దగ్గరికి వెళ్ళి డీర్ కి ఇవ్వాలి. సో ఆ డీర్ కి కూడా ఇక్కడ ఉండే జింకలా మారాలనుందేమో. సరే, మనకు అదంతా అనవసరం. మనం చేయాల్సిందైతే ఫైనలీ మనం వచ్చేసాం మిత్రులారా. మనమైతే కిందకి వెళ్దాం తొందరగా. ఓ మై గాడ్, చూసుకోండి మొత్తం ఎలా ఉందో. అబ్బాబ్బాబ్బాబ్బా, మనమైతే లాస్ ఏంజల్స్ లోని శాంటా క్లాస్ వెహికల్ తో గాల్లో వెళ్తున్నాం. నాకు ఇంతవరకు తెలియదబ్బా జంతువులకు కూడా వెహికల్స్ కావాలని. అమ్మ, నమ్మలేకపోతున్నాను. ఓకే, వచ్చేసాము. ఇక్కడే ఎక్కడో ఉంటుందన్నమాట ఆ డీర్. వచ్చేసరికి ఆ డీర్కి మనం ఇవ్వాలి కొంచెం ముందుకు అనుకుంటా. సరే, ఇక్కడ పెడదాం. సో శాంటా క్లాస్ వెహికల్ చూడగానే తనే దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకే, తనే అనకూడదు, మళ్ళీ అది అమ్మాయి కాదు కదా, అబ్బాయి మళ్ళీ ఫీల్ అవుతాడు. ఓహో, మనం ఎంత బాగా వెళ్తున్నామో చూడండి. గాల్లోని ఇలా ఎవరైనా వెళ్ళగలరా? ఇంపాసిబుల్. సరే, మనం ఫైనలీ ల్యాండ్ చేయాలి. సో ఇక్కడే మనం తన్ని కలిసాం, అదే ఆ దుప్పిని కలిసాం. సో ఇప్పుడు దాని ఇక్కడికే రావాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. మామూలు రైల్వే ట్రాక్ మళ్ళీ వచ్చి గుద్దింది అనుకోండి, దీనికి ఏమైనా అయిందంటే మళ్ళీ మనపైన కోపం అవుతుంది. సో ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే మన ఫస్ట్ యానిమల్ కి హెల్ప్ చేసేసాం. ఇంకా తను వచ్చేసి ఆ హెల్ప్ ని తీసుకుని హ్యాపీ అయితేనే మనకి సక్సెస్ అయినట్టు. మొత్తం 3 యానిమల్స్ కాబట్టి ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. సో మనం అయితే దిగేసాం అనమాట. సో ఆ దుప్పి ఆ లేడీ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి. బాబాయ్, ఎదిగో నువ్వు అడిగినట్టుగానే తీసుకొచ్చాను. నువ్వు హ్యాపీయా చెప్పు, ఒకసారి చూసుకో శాంటా క్లాస్ వెహికల్ ని. నమ్మలేకపోతున్నాను. నువ్వు చాలా పెద్ద సహాయం చేసావు, అస్సలు మర్చిపోలేను. నేను కూడా ఇప్పుడు శాంటా క్లాస్ కి సహాయం చేస్తూ ఉంటాను. శాంటా క్లాస్ కింద దాసిలా ఉంటాను. ఇక నుంచి జింకల ప్రతిరూపంలోని నేను కూడా ఒక దుప్పిలా మారిపోతాను. శాంటా క్లాస్ ని నడిపిస్తూ ఉంటాను. ఈ యొక్క వెహికల్ ఎవరికి చెందకూడదు. ఈ యొక్క వాహనం నేను మళ్ళీ శాంటా క్లాస్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నాను. శాంటా క్లాస్, వస్తున్నాను. నువ్వు నాకు ఎంతగానో సహాయం చేసావు పిల్లోడా, నిన్ను అసలు మర్చిపోలేను. ఎంతగానో కృతజ్ఞతలు నీకు. శాంటా క్లాస్ యొక్క వెహికల్ మళ్ళీ మనుషుల దగ్గరలో ఉన్నట్లయితే ఇది నాశనం అవుతుంది. మళ్ళీ శాంటా క్లాస్ దగ్గరికి నేను తీసుకుని వెళ్తున్నాను. పోనీలేండి, మనమైతే ఫైనల్లీ హెల్ప్ చేసాం. కానీ ఇప్పుడు మనమైతే ఇంకొక దానికి హెల్ప్ చేయాలి. అరే, ఇక్కడ దగ్గరలో ఎటువంటి అమ్మా, ఇక్కడ చూడండి. సమయానికి మనకైతే పింపురు పట్టిన ఒక చిన్న బైక్ అయితే దొరికినాము. ఈ బైక్ ఏంటి ఇంత స్పీడ్గా ఉంది? నమ్మలేకపోతున్నానబ్బా. అందుకే అంటారు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఇది చూడడానికి పింపురు బట్టి పాతలా ఉన్నా కూడా చాలా బాగా నడుస్తుంది. అమ్మయ్య, నేనైతే శాంటా క్లాస్ వెహికల్ నడిపేశాను. నెక్స్ట్ ఇయర్కి సహాయం చేయబోతున్నాం. ఓకే, మన ధను అని వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఒక ఫామ్ ఉంటుందంట. ఈ ఫామ్ లో ఉన్న ఒక కౌకి అయితే ఇబ్బంది పెట్టడం తెలిసింది. అది కూడా మచ్చలున్న కవ్వు, అదే వైట్ అండ్ బ్లాక్. ఆ కవ్వు ఇక్కడే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇదిగోండి ఈ 2 కౌస్ లోని ఇదిగోండి వైట్ అండ్ బ్లాక్ కవ్. కవ్, నా మాటలు వినబడుతున్నాయా? వినబడుతున్నాయి పిల్లోడా, వినబడుతున్నాయిరా. చెప్పు, ఎందుకు వచ్చావు? ఆవు మేడం గారు, ఇప్పుడు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు ఏ సహాయం చెప్తే సహాయం ఖచ్చితంగా నేను చేయాలి, తప్పదంతే. చెప్పండి, మీకేం కావాలి? ఏదన్నా కోరికుందా? అర్థమయ్యిందిరా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావో. సరే, నా కోరిక చెప్తాను. నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నన్ను పెంచుకునే ఒక చిన్న ఫార్మర్ వచ్చేసి నా కోసం ఒక చిన్న వెహికల్ రెడీ చేశాడు. ఆ వెహికల్ వచ్చేసరికి మా కొత్త ఎడ్లు బండి చక్రంతోని పాత ఎడ్లు బండి చక్రంతోని చేశాడు. అది చాలా బాగా పనిచేస్తుంది, మోటార్ వెహికల్ లాగా. నేను మళ్ళీ ఆ ఫార్మర్ కి చాలా దూరం అయిపోయాను. ఆ వెహికల్ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు నువ్వు కనుక ఆ వెహికల్ ని తీసుకొచ్చి నాకు ఇచ్చావనుకోరా, అప్పుడు నేను చాలా హ్యాపీ అయిపోతాను. సరేనా? చేయగలవు కదా? చేయలేకపోతే మాత్రం నేను మళ్ళీ సాడ్ అవుతాను. నేనైతే నేను నిరాశపరచను అక్క, కంగారు పడకం. సించాన్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు చెప్పిన పాత ఫార్మర్ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను. సరే, ఇప్పుడు మనమైతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి. సో మనకైతే చిన్న చిన్న ఆవులు దూడలు ఎక్కడి నుంచి వస్తాయంటే విలేజ్ నుంచి వస్తాయన్నమాట. మన లాస్ ఏంజల్స్ కి దూరంలోని ఒక చిన్న విలేజ్ ఉంటుంది, అక్కడి నుంచే తెప్పిస్తారు కౌస్ అన్ని. సో అక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉండుంటుంది. సో అక్కడ ఒక పెద్ద ఫామ్ ఉంది, ఆ ఫామ్ లోనే మోస్ట్లీ ఈ బ్లాక్ అండ్ వైట్ కౌస్ అయితే తెప్పిస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి చూడాలి. అక్కడ మనకైతే ఎడ్ల బండి రూపంలోని వెహికల్ అంట.
ఇదంతా విడ్డూరంగా ఉందబ్బా. మనమైతే ఒకసారి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు చూడాలి. సో ఇదిగోండి ఫైనల్లీ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే మనకైతే పెంచుతారనమాట. మనం చూసిన ఆ బ్లాక్ అండ్ వైట్ కౌస్ వచ్చేసి ఈ ఫామ్లో పెంచుతారు. ఈ ఫామ్లో వచ్చేసరికి నాకైతే ఎవరు కనబడట్లేదు. మనకి చెప్పిన వెహికల్ ఇందులో ఉంటుందో లేదో కూడా నాకు అసలు అర్థం కావట్లేదే. సరే మనమైతే చూద్దాం. మనకి కనుక అది దొరకకపోతే మన పని అయిపోతుంది. మళ్ళీ తను సాడ్గా ఫీల్ అయింది అనుకోండి, మనం ఇంకేం చేయలేము. అది ఎలా ఉంటుంది? ఎడ్ల బండి చక్రము, ఇంకా కొత్త ఎడ్ల బండి. ఒరే ఏంటి కౌవెంతకి రైడ్ చేస్తుందా? అది కూడా ఇలాంటి డబల్. అరే ఇది కూడా నా పక్కనే ఉంది. ఊరి నాయన, ఎడ్ల బండి చక్రం ముందు, వెనక్కి వచ్చేసరికి కొత్త ఎడ్ల బండి చక్రం, అదే టైరు. అరే చూడ్డానికి ఇలా ఉంది. ఇలాంటి ఎడ్ల బండిని ఆవు నడుపుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. సరే ఇదే అనుకుంటా నాకు తెలిసి. దీన్ని అయితే మనం తొందరగా తీసుకువెళ్దాం. రేయ్ దిగరా, దిగో. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? నేను కష్టపడి తయారు చేసింది ఎక్కడికి తీసుకొని వెళ్తావురా? ఎంత ధైర్యం నీకు? నిన్ను దాన్ని ఎవడు ముట్టుకోమని చెప్పాడో చెప్పు. అన్నా నాకు ఇది కావాలన్నా, ప్లీజ్ అన్నా, నాకు ఎలా అయినా కావాలి. ఒక చిన్న టాస్క్ చేయాలి. నాకు ఇది కావాలన్నా, ఇది నాకు చాలా ఇష్టం. ఇష్టమే అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతావు? అక్కడ ఏదో చిన్న బండి ఉన్నట్టుగా ఉంది, చూడడానికి బాగుంది. నా దగ్గర మోటార్ బైకులు లేవు. ఆ బైక్ నాకు ఇస్తావంటే ఈ బైక్ నీకు ఇవ్వగలను, ఓకేనా? అరే ఆ బైక్ మీకు కావాలా? అరే అన్నా మీకు తెలియదేమో, ఆ బైక్ మీకోసమే తీసుకొచ్చాను నేను. మీరు తీసుకెళ్తారనే. ఇది ఎంత మంచి బైకో తెలుసా? చూడడానికి ఇలా కనబడుతుంది కానీ చాలా స్పీడ్ గా వెళ్తుంది. మీరు తొందరగా తీసుకొని వెళ్ళిపోండి. నేను ఆ బైక్ ని తీసుకొని పోతాను, ఓకే? సరే ఒకసారి నేను నడిపి కన్ఫర్మ్ చేస్తాను ఆ బండి ఎలా పనిచేస్తుందని. ఒకవేళ కన్ఫర్మ్ అయితే నువ్వు వెంటనే అది పట్టుకెళ్ళచ్చు. అరే పికప్ బాగుంది, సూపర్. అరే తమ్ముడు, నువ్వు దాన్ని పట్టుకెళ్ళిపోవచ్చురా. ఫస్ట్ టైం నేనైతే 2 వీలర్ నడుపుతున్నాను, అది కూడా ఇంత బాగుంది. అబ్బా బాబా బాబా సూపర్. నువ్వు పట్టుకోబోరా తమ్ముడు, ఎంజాయ్ చేయొచ్చు కదా దీంతో. వామ్మో, అన్ని మనకి అనుకూలంగా ఇలా జరుగుతాయి అనుకో. ఓరి నాయనో, ఇదేంటి వెహికల్ ఎంత స్పీడ్ గా ఉంది? ఓరి బాబోయ్, ఇది ఎక్కడ మాత్రం మామ? ఇది ఎక్కడ వెహికల్? ఓహో ఎడ్ల బండి, ఇంకా కొత్త ఎడ్ల బండి చక్రంతో తయారు చేశారు. అద్భుతంగా వెళ్తుంది, చాలా స్పీడ్ గా ఉంది. అబ్బా బాబా బాబా క్రేజీ. అందుకేనా ఆవుకి ఎంత ఇష్టం? చిన్నప్పుడు ఆవు నడిపేదంట. ఆ ఆవు వెహికల్ ఎలా నడుపుతుందబ్బా? ఇప్పటికీ విడ్డూరంగా విచిత్రంగా ఉంది. సరే ఒకసారి మనమైతే అక్కడ తీసుకొని వెళ్దాం. సో అప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇది ఎంత స్పీడ్గా వెళ్తుంది. డైరెక్ట్గా మనమైతే ఆవుకి ఇచ్చామంటే చాలా హ్యాపీ అవుతుంది. వచ్చేసాను మిత్రమా, వచ్చేసాను. చాలా స్పీడ్గా వచ్చేసాం. ఇందులో వచ్చేసరికి ఛార్జింగ్ బ్యాటరీ ఉందనుకుంటే ఆటోమేటిక్గా ఎండ తగులుతుంటే ఇంకా స్పీడ్ అయిపోతుంది. ఇంత బాగుంది. వచ్చేసాను ఆవు మిత్రమా, వచ్చేసాను. ఇదిగో ఏది తీసుకొచ్చా? అబ్బా ఇదే నేను చిన్నప్పుడు నడిపింది, ఇదే. వావ్, ఇప్పటికీ ఇలానే ఉంది. సూపర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇంకా హ్యాపీ కాదు. ఒక్కసారి నేను నడుపుతాను, అది నడిపినాక బాగా పనిచేస్తుందంటే అప్పుడు నేను హ్యాపీ అయినట్టు. సరే ఒక్కసారి ఆగరా. ఇది ఇప్పుడు నడపబోతున్నాను. మొదటిసారి ఒక ఆవు వచ్చేసరికి ఇలాంటిది నడపబోతుంది. చూసి షాక్ అవ్వకురా పిల్లోడా. చూడు ఇప్పుడు దీన్ని ఎలా నడుపుతాను. ఇందులో బూస్ట్ కూడా ఉంటుంది. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఏ చూసారా ఎంత బాగుందో? రే పిల్లడా, నాకు చాలా నచ్చిందిరా. థ్యాంక్ యూ సో మచ్. ఇక నువ్వు పాస్ అయినట్టే, నేను హ్యాపీ అయినట్టే. అప్పప్పప్పప్పా, ఇలాంటిది దొరుకుతుందని అసలు అనుకోలేదు. ఫైనల్లీ దొరికేసింది నా చిన్ననాటి డ్రీమ్. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా చేసేసాం అనమాట. అక్కకి సహాయం చేసేసాము. తొందరగా మనం వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేదేంటి? నెక్స్ట్ చేయబోయేది వచ్చేసరికి ఇంకొక జీవికి సహాయం చేయాలి. ఎవరికి చేస్తాము? ఈ దగ్గరలో మనకి ఎవరు కనబడితే వాళ్ళకి చేయాలి. ఇప్పుడు మనం వచ్చేసరికి కొంచెం పెద్ద జీవిని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చాలా ర్యాబిట్స్ వెళ్తున్నాయి. ఆ ర్యాబిట్స్కి మనం సహాయం చేయలేం వామ్మో. ఎందుకంటే ర్యాబిట్స్కి సహాయం చేయాలని మనం చూసాం అనుకోండి, వాటికి చిన్న వెహికల్ కావాలి. అలాంటి వెహికల్ మనం అస్సలు తీసుకొని రాలేం. కొంచెం పెద్ద జంతువులకి మనం సహాయం చేయాలి. సరే దానిలో ఏదో ఒక జంతువు కనబడుతుంది, ఆ జంతువుకి మనం అయితే సహాయం చేయొచ్చు. ఎందుకంటే మనకి జంతువుతో మాట్లాడే శక్తి ఉంది కదా, ఆ శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడికి వెనక్కి తిరగరా. వెనక్కి రా. అది కాదు. వెనక్కి చిట్టు. అరే కనబడట్లేదా? పిలుస్తుండే ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే కరెక్ట్ గా వచ్చావు. నేను నీకు కనబడట్లేదని నాకు తెలుసు. నేను వస్తాను అక్కడ. నేనే వచ్చి నీతో మొత్తం మాట్లాడతాను. పిల్లోడా ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో. ఇందాక నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు సహాయం చేయాలి. ఆ సహాయం ఏంటంటే, నేను వచ్చేసి ఎప్పటి నుంచో ఒక కోతి బండిని కొట్టాలనుకుంటున్నాను. మా కోతి మహారాజు ఉన్నాడు. ఆయన వచ్చేసి ఒక అద్భుతమైన వెహికల్ని రెడీ చేసుకున్నాడు. ఆ వెహికల్ని కొంతమంది మనుషులు దొంగలించారు.
ఆ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వెహికల్ని మేము తీసుకురావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం, కానీ అక్కడ చాలా పెద్ద సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ వల్ల మేము ఎప్పటికీ తీసుకొని రాలేకపోతున్నాం. వాళ్ళు చాలా మంది కూతుర్ని చంపేశారు. హి హి హా హా. నువ్వు కనుక ఒకవేళ దాన్ని తీసుకుని వచ్చినట్లయితే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. అర్థమవుతుందా? ఓకే చింపాంజీ మామ, సూపర్. నేనైతే చేస్తాను, కానీ నాకు వాటి యొక్క లొకేషన్ డీటెయిల్స్ మొత్తం చెప్పు, నేను తొందరగా వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఓకే. హి హి హా హా. ఆ రూమ్ యొక్క నెంబర్ వచ్చేసరికి 397 బెవర్లీ హిల్స్ టాప్ హిల్ స్టేషన్. వెళ్ళు, తొందరగా వెళ్ళి అక్కడ తీసుకుని రా. అక్కడ సెక్యూరిటీ ఉంది, చూసుకో. అది కనుక నువ్వు నాకు తీసుకొచ్చావనుకో నేను చాలా హ్యాపీ రా. ఓకేనా? అక్కడ సెక్యూరిటీని తప్పించుకొని ఎలా అయినా తీసుకొని రావాలి. నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. హిహిహా, నేను వెళ్తున్నాను. తొందరగా వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓకే, తొందరగా వెళ్ళి మనమైతే ఫాస్ట్ గా ఆ వెహికల్ ని తీసుకుని రావాలి. ఓకే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట లొకేషన్ దగ్గరికి. ఇక్కడ 397 సంథింగ్ చెప్పినట్టుగా ఉన్నాడు. సరే, ఇక్కడైతే మనకు ఆ వెహికల్ కనబడుతుంది. వెహికల్ కనబడకపోయినా సెక్యూరిటీ కనబడుతుంది. సో ఒకవేళ మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. 397 అనుకుంటా, కోతిరాజు యొక్క వెహికల్ అంట. అరే ఏంటిది? ఊరి నాయనా, ఎలా ఉందో చూడండి కోతిరాజు వెహికల్. పైన కోతిరాజు బొమ్మ కూడా ఉంది. అబ్బా, సరే ఇప్పుడు మనం దాన్ని ఎలా అయినా తొందరగా కొట్టేయాలి. కొట్టేసి ఆ చింపాంజీకి ఇచ్చేయాలి. సరే, ఇప్పుడు దాన్ని ఎలా కొట్టాలి? అంత సెక్యూరిటీ ఉందే, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. చూసారంటే గన్తో కాల్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక మంచి అద్భుతమైన ఐడియా వచ్చింది. నా దగ్గర కొన్ని స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి. ఆ స్టిక్కీ బాంబ్స్ నేను ఉపయోగించి వాళ్ళందరినీ బురిడి కొట్టించబోతున్నాను. ఇప్పుడు మనమైతే ఇంటి వెనక నుంచి వెళ్ళబోతున్నాం. సో ఇంటి దగ్గర స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ అక్కడ మనమైతే స్టిక్కీ బాంబ్స్ వేద్దాం. అవి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేసరికి ఎర్త్క్వేక్ వచ్చింది అనుకుంటారు. అదే భూకంపం వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. అప్పుడు వీళ్ళందరూ పారిపోతారు ఆ బాంబ్ సౌండ్స్కి. అప్పుడు మనం వెంటనే బండెక్కి తొందరగా తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నేనైతే స్టిక్కీ బాంబ్ తీసుకొని రెడీగా ఉన్నాను. మనమైతే ఇక్కడ ఇంటి చుట్టూరు బ్యాక్ సైడ్ వేయాలి. ఓకే, డన్ వేసేస్తున్నాం. వాటర్లో వేస్తే ఇంకొంచెం ఇంపాక్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. సో బయట కూడా వేద్దాం. ఇక్కడ అక్కడ ప్రతి మూడలో మనం వేసేద్దాం. అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి అక్కడ కూడా వేద్దాం. ఓకే షిన్చాన్, ఇప్పుడు మనం పేల్చబోతున్నాం. వారు పారిపోబోతున్నారు. ఓ మై గాడ్, పేల్చేశాను. అరే ఏంటి? అమ్మో, వీడు వెనక్కి తిరిగాడు కానీ వీడు పారిపోలేదు. వీళ్ళు చాలా స్ట్రిక్ట్ లో ఉన్నారు. రేయ్, డైరెక్ట్ గా స్టిక్కీ బాంబ్ నీ మీదకి వేసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తా? అరే పారిపోతున్నాడు. అది మనకు కావాల్సింది ఇదే. స్టిక్కీ బాంబ్ అక్కడ వేసాం కానీ పేల్చొద్దు. పేల్చామంటే మళ్ళీ కోతిరాజు యొక్క వెహికల్ కూడా పేలిపోతుంది. అమ్మయ్యా, ఫైనల్లీ మనకైతే కోతిరాజు వెహికల్ దొరికేసింది. సూపర్. ఇంత తొందరగా మనం కనిపెడతామని, ఇంత తొందరగా మన చేతికి వస్తుందని నేను కూడా అనుకోలేదు. సెక్యూరిటీ వాళ్ళు పారిపోతున్నారు చూడండి, ఇంకా అసలు ఆగట్లేదు. ఇదే మంచి సమయం, తొందరగా మనమే తీసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళ కళ్ళ ముందే నేను ఈ వెహికల్ ని తీసుకుని వెళ్తున్నాను. వాళ్ళు కానీ నన్ను ఏమీ చెయ్యలేరు. ఇదిగోంటారే, ఫైనల్లీ మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మనం అనుకున్నట్టుగా ఈ టాస్క్ ని కూడా కంప్లీట్ చేస్తాం. మొదటిగా వచ్చేసరికి శాంటా క్లాస్ వెహికల్, తర్వాత వచ్చేసరికి మన కౌ వెహికల్, తర్వాత వచ్చేసి కోతిరాజు వెహికల్. 3 కంప్లీట్ చేసేసాం. అరే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మనం వెళ్ళి ఇది నేరుగా కోతిరాజుకి ఇచ్చామనుకోండి, అప్పుడు కంప్లీట్ అవుతుంది. వామ్మో, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సరే, మనం తొందరగా ఇచ్చేద్దాం. కోతిరాజు కాదు, చింపాంజీ తీసుకెళ్లి కోతిరాజుకి ఇస్తాడు అనుకుంటా. మనకదంతా అనవసరం, మనకి చింపాంజీ అడిగాడు కాబట్టి చింపాంజీకి ఇచ్చేద్దాం. ఓయ్ చింపు, వచ్చేసావా చింపు? ఇదిగో, నువ్వు అడిగినట్టుగా నేనైతే నీ వెహికల్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు సాటిస్ఫాక్షన్ అయ్యావా లేదా? నేను చాలా 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 హ్యాపీ అయిపోయాను రా పిల్లోడా. ఆగో, నేను ఈ బండి నడుపుతాను, అప్పుడు ఇంకా హ్యాపీ అయిపోతాను. నువ్వు నేను అనుకున్నట్టుగా చేసావు, సాధించాను. ఫైనల్లీ కోతిరాజుకి ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. తొందరగా మనమైతే ఇవ్వాలి. నేను ఫైనల్లీ సాధించాను. మీరే కదరా మనుషులు మా యొక్క వెహికల్ దొంగలించారు. మీరందరూ అయిపోయారా? ఫైనల్లీ మనం వచ్చేసరికి ముగ్గురికి సాయం చేసాం. సరే, ఇప్పుడు లేచేయకుండా తొందరగా ధను అన్న అయితే రంగబాబు దగ్గరికి పిలవాలి. ఓకే, మనమైతే బాబా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ధను అన్న కూడా వస్తూ ఉంటాడు. బాబా గారు, నేను ఫైనల్లీ అనుకున్నట్టుగా 3 జంతువులకి సహాయం చేసి 3 జంతువులకి అనుకున్నది ఇచ్చాను. ఇప్పుడు మా ధను అన్నని మళ్ళీ నార్మల్ చేయండి. ఒక్క నిమిషం, నేను చూస్తున్నాను ఆయన నువ్వు ఎలా చేసావన్నది. మీ వాడు కూడా వస్తూ ఉన్నాడు. సరిపోయింది. చాలా చాలా బాగా చేసావు. చిన్న పిల్లోడు అయినా కూడా ఆ జంతువుల యొక్క కోరికలు నెరవేర్చావు. కానీ మీ ధను అన్న ఎంత తప్పు చేశాడో తెలుసా? వాటిని ఇబ్బంది పెట్టి వాటిని ఒక రకంగా ఆడుకున్నాడు. సరే,
ఇప్పుడు నువ్వు చివరికి ఇది సాధించావు కాబట్టి మీ ధను అన్నకి కూడా నేను మళ్ళీ మునుపటి రూపాన్ని ప్రసాదిస్తున్నాను. ధను, ఒక్కసారి ఒప్పుకో, నువ్వు మళ్ళీ తప్పులు చెయ్యవని ఒప్పుకో. బాబా గారు తెలుసో తెలియకో ఇందాక చేశాను, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు అస్సలు చేయను బాబా గారు. అరే మారిపోయాను షించాన్, నా రూపం నాకు వచ్చేసింది. వావ్ బాబా గారు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇంకొకసారి నేను ఈ తప్పు అస్సలు చేయను. షించాన్ థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు చాలా గ్రేట్ రా, నువ్వు మళ్ళీ నా రూపాన్ని తెప్పించావు. బాబా గారు మీకు కూడా కృతజ్ఞతలు. ఇంకోసారి నేను తప్పు అయితే అస్సలు చేయను. సరే నాయనా, సరే. మీరు కూడా బాగా వినండి. ఎప్పుడు కూడా ఎవ్వరికి ఆపద కలిగించకండి, ఎందుకంటే అవి నోరు లేని జీవులు. వాటి యొక్క బాధ మీకు అర్థం కాదు, వాటి యొక్క భాష మీకు అర్థం కాదు. వాటికి మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాటిని దయచేసి ఇబ్బంది పెట్టకండి నాయనా, సరేనా? మీకు కూడా అర్థమైందనుకుంటున్నాను. ఇక సెలవు.